శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. డివోర్స్ లాస్ట్తో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. సహజంగా చాలామంది కూడా గృహారంభం చేసేటప్పుడే బోరు వేయడానికి పరిపాటి. ఎందుకంటే నీరు కావాలి కదా, నీరు లేకపోతే ఏ పని చేయడానికి లేదు. కాబట్టి ఏ పని చేయాలన్నా నీళ్లు కావాల్సింది. ప్రపంచం అంతా నీళ్లతోనే ఉంది. మరి నీళ్లు కావాలంటే బోరు వేయటం సహజం. ఇప్పుడు ఎక్కడ చెరువులు అవి లేవు కదా, అంటే బోరు వేయడం సహజం. మన ఇళ్లలోనే బోరు వేసుకుంటాం. కొన్ని చోట్ల జరుగుతుంది ఏంటంటే, ఈ యొక్క బోరు వేసినప్పుడు ఏమండి మా పక్క వాళ్ళకి చక్కగా బోరు పడిందండి, బాగానే పడింది, మేము పక్క ఒక 4 ఇళ్ళు అవతల ఉన్నాం కానీ మాకు నీళ్లు పడలేదు సరిగ్గా అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఈ బోరు వేయడానికి ప్రయత్నం చేసే సమయం కూడా అనుకూలంగా ఉండదు ఒక్కోసారి. తద్వారా కూడా ఆ నీళ్లు పడవు. ఏదో అడ్డం వస్తూ ఉంటుంది, ఏదో రాయి అడ్డం వస్తుంది, ఏదో వస్తుంది సంథింగ్ ఒక్కోసారి. కారణం ఏంటంటే ఆ సమయం కూడా ఒకసారి మంచి సమయం అవ్వాలి. కొన్ని రాసులు ఉన్నాయి, నిష్ఫల రాసులు అంటారు వాటిని. ఆ నిష్ఫల రాసులు లగ్నాలుగా ఉన్నప్పుడు అటువంటి లగ్నాల్లో కనుక బోరు వేస్తే అది ఫలించదు సరిగ్గా. అంటే నీళ్లు సరిగ్గా పడవు, మనకు కావాల్సిన లోతులు పడవు. ఎక్కడో బాగా లోతుకి తవ్వాల్సి వస్తుంది, బాగా చాలా శ్రమ పడాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఇదంతా కూడా మానసిక ఆందోళనకు గురి చేస్తుంది మనకి. కాబట్టి మనం ముఖ్యంగా బోరు వేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మంచి సమయం చూసుకోవాలి. సహజంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు ప్రతి మంచి పనికి కూడా తారాబలం చూసుకోవడానికి మంచి పద్ధతి. ఏమండి మరి తారాబలం కుదరలేదు, ఆ రోజు అర్జెంటు, మేము వ్యాపారం మొదలుపెట్టాలో లేకపోతే ఉద్యోగంలో చేరాలో హాస్పిటల్కి వెళ్ళాలో అంటే భగవంతుని ప్రార్థించి, స్వామి జాతక ప్రకారం గోచార ప్రకారంగా నాకు మంచి సమయం కాదు కానీ, అనుకూలమైన సమయం కాదు కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వస్తోంది, నాకు అన్ని శుభాలు కలిగేటట్లుగా చేయమని చెప్పి ప్రార్థించాలి. ఎప్పుడు అది పనికిరాదు. వీలైనంత వరకు తారాబలం చూసుకోవడం మంచిది. కాదంటారా, భగవంతుని భారం వేయడం మనం ఏం చేస్తాం. ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఒక్కోసారి మనం ఉద్యోగంలో ఆ రోజు చేరాల్సి వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, చేరాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ బోరు వేసే విషయంలో ఒకరోజు అటు ఇటు ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి మంచి సమయాలు చూసుకోవాలి. తారాబలం ముఖ్యంగా చూసుకోవాలి. మనకి సాధన తార అవుతుందా, మిత్ర తార అవుతుందా, ఈ 2 తారలు చాలా మంచివి. సాధన తార కానీ మిత్ర తార కానీ చాలా మంచివి. ఆ బోరు వేసే సమయంలో ఆ సాధన తార మిత్రతార అయినట్లయితే కనుక తొందరగా నీళ్ళు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ బోరు మళ్ళీ పూడిపోకుండా ఉండడానికి, ఎప్పుడూ కూడా బోరు చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బోరు ఏ సమయాల్లో ఏ నక్షత్రాల్లో వేయాలి. అశ్విని, రోహిణి, మృగశిర 1-2 పాదాలు, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుని, మనం ఉత్తర నక్షత్రం అంటాం, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 20 నక్షత్రాలు కూడా బోరు వేయడానికి అనుకూలమైన నక్షత్రాలు. బోరు వేయడానికి అనుకూలం కాని నక్షత్రాలు ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వఫల్గుని, తర్వాత పూర్వాషాఢ. ఇవన్నీ కూడా బోరు వేయడానికి అనుకూలం కాని నక్షత్రాలు. తర్వాత ముఖ్యంగా లగ్నం చూసుకోవడం మంచిది. హోర చూసుకుంటే మంచిది, లగ్నం చూసుకుంటే మంచిది. లగ్నమే చూసుకుంటే బాగుంటుంది. బోరు వేయడానికి మంచి లగ్నం ఒక పండితుడిని అడిగి, జ్యోతిష్య పండితుడిని అడిగి, ఓ పురోహితుడిని అడిగి తెలుసుకోవాలి. ఏ లగ్నాలు మంచివయ్యా? మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ లగ్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే 9 లగ్నాలు ఏవైతే ఉన్నాయో, ఇవి బోరు వేయడానికి
అనుకూలమైన లగ్నాలు. కాబట్టి బోరు వేసే విషయంలో మంచి లగ్నం చూసుకోవటం, మంచి నక్షత్రం చూసుకోవడం, పైగా ఆ నక్షత్రానికి మనకి తారాబలం కుదురుతుందా లేదా, అది మనకి నైదన తార కాకూడదు, విపత్తార కాకూడదు, ప్రత్యక్ తార కాకూడదు, జన్మతార కాకూడదు. ఏ మంచి పనికైనా జన్మతార, విపత్తార, ప్రత్యక్ తార, నైదన తార వదిలేయాలి. అయితే నైదన తార అన్నిసార్లు వదిలేయాలి, కానీ మరి జన్మతారలో చేయాల్సిన పనులు నైదన తార మరి ప్రత్యక్ తారలో చేయొచ్చా, విపత్తారలో చేయాలి అంటే ఈ 3 సమయాల్లో చేయాల్సిన అవసరం అయితే కనుక వాటి సమయాలు ఉంటాయి. వచ్చే వీడియోలో నేను జన్మతార సమయం ఎట్లా తీసుకోవాలి, విపత్తార సమయంలో మంచి సమయం ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా ప్రత్యక్ తార సమయంలో మంచి సమయం ఎట్లా తీసుకోవాలో మీకు ఆ సమయాల గురించి వివరణ ఇస్తాను. స్వస్తి.